నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వీరశైవ లింగాయత్ల అభివృద్ధికై కృషి చేస్తామన్న రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన డ్రగ్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందించిన మంత్రి దామోదర రాజనరసింహ. వలిగొండ మూసీ బ్రిడ్జిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జనసేనాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2023-2024 సంవత్సరంలో ఎస్ఎస్సీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 200 మంది వీరశైవ లింగాయత్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మరియు దాట్ల హనుమంతరాజులు పాల్గొని విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎల్ఎల్బీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెట్లోల సంగమేశ్వర్ మరియు కేంద్ర కమిటీ సభ్యులు మల్లికార్జునప్ప, శెట్టి శివకుమార్, వీరశైవ బంధువులు పాల్గొన్నారు. పురస్కార అవార్డులు ఇవ్వాలని ఇది మంచి కార్యక్రమం, ప్రోత్సహించే కార్యక్రమం విద్యార్థులకు, తల్లిదండ్రులకు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తున్న మన పట్ల సంగమేశ్వర్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ పురస్కారాలు అందుకున్న విద్యార్థులు ఎవరైతున్నారో ఇవి ఏమిటి కారణం ఏంటంటే ఇప్పటిదాకా మంచి చదివిండ్రు, ఇక ముందు ఇంకా మంచి చదువుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ పురస్కారాలు ఇస్తున్నాం. మరి అట్లనే ఈ పురస్కారాలకు సంబంధించి, ఈ సంఘానికి సంబంధించి ఏదన్నా ప్రభుత్వ పరంగా మీ అవసరాలు ఏమన్నా కూడా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. దాంతోపాటు ఈరోజు కార్యక్రమానికి రావాల్సి ఉన్న ఇద్దరు అతిథులు, ఒకరు ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. My future goal is to become a software engineer. Okay. And I always try to study in IIT, which is one of my major goal to achieve. And apart from this, I have other personal goals to be made by me. మాకు వేరే వేరే కారణాలతో మేము అటు పోయి అడ్వకేట్ అయినాం. రాజకీయాలు వచ్చినాం. రాజకీయాలు అంటే వేరు, ఇది రాజకీయ వేదిక కాదు, కానీ రాజకీయాల ద్వారా సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. మా భూపత్ రెడ్డి గారు డాక్టర్ గారు తెలుసు, డాక్టర్గా కాబట్టి ఫస్ట్ మీరు మీ పిల్లల్ని అడగండి మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళొక టాలెంట్, కొంతమంది మంచి డ్రాయింగ్ చేస్తారు, కొంతమంది మంచిగా పాట పాడతారు, కొంతమంది మంచిగా అంటే ఈవెన్ తెలుగు లిటరేచర్ చాలా బాగా చదవగలుగుతారు, రాయగలుగుతారు, పద్యాలు కానివ్వండి. సో వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ ఫీల్డ్ని ఎంచుకోవాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ ఆధారంగా ఎంపికైన 17 మంది డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదంతో అణచివేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. నూతనంగా ఎంపికైన 17 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్ శాఖ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. నకిలీ మందుల నివారణకై నిరంతరం పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియామకాన్ని చేపట్టిందని తెలిపారు. Post case, otherwise everybody is happy. So you are happy with your posting? That also will be considered, sir. After some point of time, post will be considered. అప్పుడు తర్వాత ఒక్కడే చెప్పు, జాయిన్ అయిపోండి 6 నెలలు మీరు చాలా బాధ్యత గల ఉద్యోగం. మీరు ఇంకా ఇంకో 2 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత మీ దగ్గర ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకుంటాము, ఎట్లా అయింది అనేది కమ్. కానీ దయచేసి సిస్టాన్ని కాపాడండి. రెగ్యులేటరీ అథారిటీ మీరు స్ట్రెంత్ అండ్ డిపార్ట్మెంట్ చేయండి. డ్రగ్స్ అంటే ప్రతి మీకు అవసరం, నాకు అవసరం, సామాన్య సమాజానికి అవసరం. క్వాలిటీ కాడ, స్టాండర్డ్ కాడ కాంప్రమైజ్ కాదు. ఇంకా చాలా మంది అవసరం. ఐ థింక్ యూ నీడ్ అనదర్ మేబీ అప్పుడు అనదర్ 150 we need, sir. Because we are pharma capital of the country, sir. We are pharma capital of the country.
We are producing about 60% of the bulk drug in the country and in Asia. In the country, and we are regulatory authority very small. భువనగిరి మండలంలోని వలిగొండ మూసి బ్రిడ్జిను R&B అధికారులతో కలిసి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. వెంటనే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని, నూతన 4 లైన్ల బ్రిడ్జికి కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైతే మూసి మీద బ్రిడ్జ్ ఉందో మన భువనగిరికి వెళ్ళి వయా బొలిగొండ ఇటు చిట్యాల నల్గొండ పోవడానికి, మిర్యాల పోవడానికి, విజయవాడ పోవడానికి, అంటే ఇది హైవే. యాక్చువల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ డిసైడెడ్ యాజ్ హైవే. భువనగిరి నుంచి 11 కిలోమీటర్స్ వరకు హైవే కూడా డిక్లేర్ చేసినట్టు ఇక్కడ ఈ గారు ఉన్నారు. సరే, ఇది అంతకుముందు పాత బ్రిడ్జ్ మొత్తం పోయింది. ఒక 15 ఏళ్ల కింద బ్రిడ్జ్ అయింది, 2006-07 అయింది. మరి అయిన బ్రిడ్జ్ కూడా ఎప్పటికీ రిపేర్స్ వస్తుంది. అంటే గత 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ హయాంలో సరే ఏదైనా ప్రభుత్వాలు ఉండొచ్చు, ఆ మెయింటెనెన్స్ అనేది మొత్తం లోపించేది. ఈ రోడ్డు మీద వేసే అసలు వెళ్ళి కాంక్రీట్ వెళ్ళి గుంతలు పడ్డాయని చెప్పి ఒక బీటీ రోడ్ వేయడం, ఆ వేసిన బీటీ రోడ్ కూడా ఏదైతే బెండ్స్ ఉంటాయో, నీళ్ళు పోవడానికి హోల్స్ ఉంటాయో, డ్రైన్స్ కానీ మళ్ళీ చెప్పించుకొని అది కూడా 4 వే ఉండాల్సిన అవసరం ఉంది. 2 వే బ్రిడ్జ్ సరిపోతుంది. అట్లా అది కూడా ఈ అదుగులు గుంతలమయం ఉన్నటువంటి బ్రిడ్జ్ అసలే ఇమీడియట్ అయితే మెయింటెనెన్స్ రిపేర్ చేస్తూ కొత్త బ్రిడ్జ్ కూడా ప్రపోజల్ పెట్టుకున్నాం. ఇక్కడ మన భువనగిరి నుంచి ఏదైతే చిట్యాల నల్గొండ అట్లా అటు విజయవాడ అది అయ్యే లోపల లోవర్ బ్రిడ్జ్ మీద కూడా రిపేర్స్ అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు లేకపోతే కమ్యూనికేషన్స్ మొత్తం బంద్ అయ్యేటట్టు రాకపోకలు. ఇంద్రియాల కొత్త బ్రిడ్జ్ ఉంది, బొల్లపల్లి ఉంది, సంగం బ్రిడ్జ్, ఇటువంటి అన్ని కూడా చేసుకునే అవసరం ఉంది. ఇప్పుడు జూలూరుది కూడా ముఖ్యమైనది, ఎందుకంటే అది పోతే కమ్యూనికేషన్ అవుతుంది. భోజంపల్లి ఇక్కడ రావడం కూడా కష్టం. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఖరాబ్ ఉంటుంది. నెక్స్ట్ 1 అవర్లో ఆడి కూడా పోదాం. ఓకే, ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారు. జనసేన పార్టీ అధ్యక్షుడు నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెంట పలువురు జనసేన నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ అద్భుత ఫలితాలు సాధించి ఏపీ అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కారం చూపాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జిఎన్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో గ్రాండ్ ఫార్మా పరిశ్రమ సహకారంతో 2 కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణ పనులకు ప్రారంభించామని తెలిపారు. విద్యారంగం అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని అన్నారు. ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కుమార్ గౌడ్, గ్రాండ్ ఫార్మా పరిశ్రమ సిఎస్ఆర్ హెడ్ రఘురామన్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిఎన్ కాలనీలో ప్రైమరీ స్కూల్కు ఒకటి వీక్ అయిన ఉండే దానికి డిస్మెంటల్ చేసి ల్యాండ్ ఫార్మా కంపెనీ యాజమాన్యం సహకారంతో ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ ప్రాంత బీద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ పాఠశాలలో స్ట్రెంత్ ఎంత ఉన్నది, 153 స్ట్రెంత్ అంటూ ఉన్నది. దానికి తగ్గట్టుగా రూములు, ఆఫీస్ రూము, హెచ్ఎం రూమ్ అవన్నీ గిట్ట సమకూర్చి పిల్లలకు మంచి భవనాన్ని అందుబాటులో తీసుకొచ్చి పిల్లలు ముందుకు సాగడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్, కమిషనర్ రఘు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ గండిపేట మండలంలోని సిబిఐటి కళాశాలలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహిళా ప్రొఫెసర్ని ఐక్యూఎస్సీ డైరెక్టర్లు గత కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు. మహిళా ప్రొఫెసర్కి న్యాయం చేయాలంటూ బోధనేతరుల ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలంటూ ప్రిన్సిపల్ ఛాంబర్లో ఆందోళనకు దిగారు. బోధనేతర యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. సంజీవ్పై ప్రిన్సిపల్ నర్సింహులు ఎక్కి బయటికి వెళ్లిపోయారు. న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని బోధనేతర సిబ్బంది యాజమాన్యాన్ని హెచ్చరించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ పై వచ్చిన ఆరోపణల మీద మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చక్రప్రాణి ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపల్ వచ్చిన ఫిర్యాదుల మేరకు కళాశాల సిబ్బంది ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర నివేదికను కమిషనర్కు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ గారి ఆదేశానుసారము ప్రభుత్వ డిగ్రీ కళాశాల బెల్లంపల్లి కళాశాలలో జరుగుతున్నటువంటి విషయాలపైన ప్రాథమిక విచారణ నిమిత్తము నన్ను నియమించడం జరిగింది. ప్రాథమిక విచారణ నిమిత్తము కళాశాలలో జరిగినటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి నివేదిక కమిషనర్ గారికి నేను అందజేయడం జరుగుతుంది. ఈరోజు కళాశాలలో ప్రతి ఒక్కరిని కూడా కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్సు, రెగ్యులర్ లెక్చరర్సు, కాంట్రాక్ట్ లెక్చరర్సు, గెస్ట్ లెక్చరర్సు, అదేవిధంగా బోధనేతర సిబ్బంది మరియు పొరుగు సేవలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా విచారణ చేపట్టి వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలను ఏ విధంగానైతే వాళ్ళు ఇచ్చారో అదే అభిప్రాయాలను నేను ఖచ్చితంగా కమిషనర్ వారి యొక్క దృష్టికి తీసుకెళ్తాను. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి కూడా వారి యొక్క సమాచారం ఏదైతే ఉందో అది కూడా తెలుసుకొని వీటిని యథావిధంగా నేను కమిషనర్ గారికి అందజేయడం అనేది జరుగుతుంది. రైన్ స్టార్ డాన్స్ అకాడమీ 24వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ ని కరీంనగర్ ఫిలిం భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న పిల్లలందరూ చాలా చక్కగా నృత్య ప్రదర్శన చేశారు. డాన్స్ అకాడమీ ఫౌండర్ అండ్ డాన్స్ మాస్టర్ దర్శనాల సరళ రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ మరియు న్యూరో సర్జన్ డాక్టర్ చందా శ్రీనివాసరావు, గైనకాలజిస్ట్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మి, డాక్టర్ ఆకుల శైలజ, తెలంగాణ కళావేదిక అధ్యక్షులు అనుముల దయాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి నాతోని డాన్స్ మాస్టర్స్ మా సీనియర్ మాస్టర్స్ టెక్నోసియర్ అనే గారి రామకృష్ణ సార్ గారి, రాధాకృష్ణ సార్ గారి, అలాగే డెలిగేసి మిత్రుడు ఆనంద్ గారు మరియు ముఖ్యంగా మా జనార్దన్ సార్ గారు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. డాక్టర్ డ్యాన్స్ తెలియదు కానీ అలాంటి వాళ్ళని డ్యాన్స్ చేయించాడు రామకృష్ణ సార్. కాన్ఫరెన్స్లలో మా అమ్మాయి పెళ్ళిలో ఏమంటే సంగీతం ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది కదా, పెళ్ళిలో సంగీత్ అనే ప్రోగ్రాంలో నేను డ్యాన్స్ చేయకపోవడం అంటే నన్ను మాయను అంటే ఒకరి నుంచి ఒకరికి అండి. జనరల్గా వాళ్ళ గురు శిష్య పరంపర అనేది ఒకరి నుంచి ఒకరికి. ఇప్పుడు రాధాకృష్ణ ఏం లేదు కావచ్చు అని అనుకున్నారు. రాధాకృష్ణ గురువు, మళ్ళీ సరళ మేడం గురువు, రామకృష్ణ శ్రీధర్ గురువు, ఇట్లా ఆ రామకృష్ణ సరళ మీకు మరియు మీ పిల్లలకు గురువు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు. డ్యాన్స్ అకాడమీ ద్వారా సమ్మర్ క్యాంపు చాలా అద్భుతంగా జరిగింది. పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్గా డ్యాన్స్ చేశారు. చాలా వైభవంగా సెలబ్రేషన్స్ జరిగాయి. పిల్లలందరికీ సర్టిఫికేట్స్తో పాటు మొమెంటోస్ కూడా ఇచ్చారు. అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. కంగ్రాచులేషన్స్ టు రామకృష్ణ అండ్ సర్లా, రైన్ స్టార్ డ్యాన్స్ అకాడమీ.
అకాడమీ 24th యానివర్సరీ చేయడం అనేది దీంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మార్చారని డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ రామకృష్ణ గారు. 24వ వార్షికోత్సవ 24th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న రెయిన్ స్టార్ డ్యాన్స్ అకాడమీకి నా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అని చెప్తాను రామకృష్ణకి. పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ చేసి వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా పెట్టి పిల్లలందరినీ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ యాక్టివ్గా చేయాలని రామకృష్ణని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 డివిజన్ పరిధిలో పద్మానగర్ ఫేజ్ 2 రింగ్ రోడ్ సమీపంలో కేకేఆర్ ఒకినవా బ్యాడ్మింటన్ నిర్వాహకులు కళ్యాణ్ కిరణ్ రవి సమక్షంలో జయరాం, తుకారాం, కిషోర్ యొక్క ఆధ్వర్యంలో ఇంటర్నల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీలలో మొదటి స్థానాన్ని కళ్యాణ్, రవి సాధించారు. రెండో స్థానాన్ని జయసూర్య ప్రసాద్, మూడో స్థానాన్ని సిద్ధులు, నారాయణ గెలుపొందారని తెలిపారు. వారికి బహుమతులు అందజేసి సెలవుతో సత్కరించారు. నా తరపు అందరికీ థ్యాంక్స్. చాలా మంచిగా జరిగింది ఈ టోర్నమెంట్. ఇలాగే అందరూ పాల్గొని ఈ బ్యాడ్మింటన్ గేమ్కి ప్రోత్సాహం చేస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. ఈరోజు కేకేఆర్ యాజమాన్యం వారి బ్యాడ్మింటన్ ఫ్యామిలీ టోర్నమెంట్ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది గత 1 year నుంచి ఎన్నో టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఈ టోర్నమెంట్కి మన స్పాన్సర్స్ అయిన అమూల్య కుమార్ గారు, తుకారాం గారు, జయరాం గారు, మన ఎమ్మెల్యే గారు రూపేష్ కుమార్ గారు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. మీరు ఎక్కడున్నా మీ అందరితో పాటు మేము ఉంటామని సార్ రాలేకపోయినా కూడా ఇక్కడ పార్టిసిపేషన్ టోర్నమెంట్ నిర్వహించడానికి స్పాన్సర్ చేసేందుకు ప్రత్యేకంగా కేకేఆర్ యాజమాన్యం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సహాయ సహకారాలు అందించిన మన జయరాము అండ్ తుకారాంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. విన్నర్స్ కంగ్రాచులేషన్స్. విన్నర్స్ రవి అండ్ రన్నర్స్ జయసూర్య, ప్రసాద్. సెకండ్ రన్నర్స్ సిద్ధులు, నారాయణరావు. అందరికీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా పార్టిసిపేషన్ చేసిన ప్రతి వారికి ఆర్థిక నెక్స్ట్ శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ టోర్నమెంట్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీకేఆర్ కళాశాలలో మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తీగల కృష్ణారెడ్డిని కలిసి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తీగల కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి వీర్పేట సొంత గ్రామంలో పుట్టి ఈరోజు ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా, మచ్చలేని నాయకుడిగా నిలిచిన తీగల కృష్ణారెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన ఈ రంగారెడ్డి జిల్లాలో మీర్పేటలో పుట్టి కూడా చైర్మన్గా మరియు హైదరాబాద్ మేయర్గా, మహేశ్వరం నియోజకవర్గము ఎమ్మెల్యేగా అంచెలంచెలు ఎదుగుతూ ఇంకా ఈ రాజకీయ ప్రస్థానంలో ఇంకా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని ఇంకా ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి తీగల కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా నన్ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను కూడా వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే ఎవరు గొప్పలు కాలేరు. కాలం గడుస్తున్న కొద్దికి మన కాలం అందుకుంటూ పోవాలి. కాలం మన గురించి ఆగదు. అందుకనే కాలం ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా మంచి ప్రయత్నం చేయాలి, ఆలోచన చేయాలి, ఆ 10 మందికి ఉపయోగపడాలనేది నా తపనంతా. అందుకనే ఈరోజు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈ 78 సంవత్సరాలు కూడా నేను చురుగ్గా పనిచేస్తున్నానంటే ఆనాడు మా నాన్నగారు, మా అమ్మగారు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ. ఈ జన్మలో ఈ ఊరికి నాకు సొంతం. ఈ సొంత ఊరికి ఏదో చేయాలని తపనతో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇంతమంది జనం ఉన్నటువంటి జనాలు నాకు అభిమానం తెలపడం నాకెంతో పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మ సుకృతానికి అందరూ కూడా నా జన్మదిన సందర్భాన నన్ను ఎవరైతే అభిమానించి ఆదరించి వచ్చారో వారందరూ కూడా తిరిగి నేను వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషమైన విషయం. ఎప్పుడు కూడా మనిషి పుట్టుకతో ఎవరు గొప్ప వాళ్ళు కాలేరు. మనం పనిచేసింది కూడా తప్పకుండా భగవంతుడు మనకు కల్పిస్తుంటాడు. ప్రజలు కూడా మనం నమ్ముతారు. ఆ విధంగా నేను నా 52 సంవత్సరాల రాజకీయాలలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను, ఎన్నో ఆలోచన చేశాను.
చేసిన తర్వాత నా గ్రామంలో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలని పెట్టడం వల్ల ఈరోజు 24 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఒక 50,000 మంది స్టూడెంట్స్ని చేయగలిగాను. అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఏదేమైనా ఈ జన్మ నాకు ధరించింది. ఈరోజు చాలామంది అభిమానులు నాకున్న పదవి లేకపోయినా నన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడు కూడా వారికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. వారికి కూడా నా అభినందన. జేఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షల్లో హైదరాబాద్కు చెందిన తమ 9 మంది విద్యార్థులు టాప్ స్కోర్లుగా నిలిచారని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చీఫ్ అకాడమిక్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో రిషి శేఖర్ శుక్లా ఆల్ ఇండియా ర్యాంక్ 25, ఉజ్వల్ సింగ్ ఏఐఆర్ 95, మురికినాటి సాయి దివ్య తేజారెడ్డిని ఏఐఆర్ 174, సూర్యప్రకాష్ పింగళి 245, విశ్వనాథ్ కేఎల్ 2047 మొదలగు 9 ర్యాంకర్లు తమ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్కు చెందిన వారు కావడం తమకు గర్వంగా ఉందని తెలిపారు. 6 500 లోపల అలాగే 2 100 లోపల రిజల్ట్స్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ రిజల్ట్స్ కైవసం చేసుకోవడానికి దోహదపడ్డ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ బృందం అండ్ కంప్లీట్ ఆకాష్ టీమ్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు భరత్. నేను రీజనల్ సేల్స్ అండ్ గ్రోత్ హెడ్ ఫర్ తెలంగాణ. ఇవాళ మంచి పర్వదినం. అది ఆకాష్ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చాయి, మాకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చాయి. మన ఆల్ అక్రాస్ ఇండియాలో చూసుకుంటే 100 లోపు 6. సో ఈ రిజల్ట్స్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి, ఇది కంటిన్యూ అవుతుంటుంది కూడా. ఎవరైతే విద్యార్థులు హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉన్నారో, కష్టపడడానికి రెడీ ఉన్నారో, ఆకాష్ సంస్థ వాళ్ళకు మెంటర్ లాగా, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి ఒక మెంటర్ లాగా డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది. ఎవరైనా కానీ అడ్మిషన్స్ కావాలంటే అడ్మిషన్స్ ప్రస్తుతానికి జరుగుతున్నాయి. ఎవరైనా కానీ మా 9 బ్రాంచ్లు హైదరాబాద్లో, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లో ఎక్కడైనా కానీ మా బ్రాంచ్లో వాకిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొని జాయిన్ అయ్యి మీ కళలు నెరవేర్చగలుగుతారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెల్లాపూర్ సాగునీటి సంఘం ఎక్స్ చైర్మన్ వడ్డే నరసింహులు మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు వరద కాలువలు చెట్లతో పొదలతో నిండిపోయాయని, ఇరిగేషన్ అధికారులు వరద కాలువలో ఉన్న పొదలు తొలగిస్తే గానీ చెరువులోకి నీళ్లు రావని, వరద కాలువకు ఇరుపక్కల ఉన్న సపోర్టింగ్ కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని, పటాన్ చెరువు సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి వరద కాలువలో ఉన్న చెట్లను మట్టిని తొలగించాలని కోరారు. ముసుకుపోవడం జరిగింది. అట్లాగే మధ్య వేసిన ఏదో పైపులు ఉన్నాయో ఆ పైపుల అడ్డం కూడా పొదలు మట్టి జామ్ అయ్యి ఇక్కడ మరి నీళ్ళు కూడా అక్కడ ఇంచు ముఖాలు మట్టి నీళ్ళు జామ్ అయినాయి. మరి వల్ల భారీ వర్షాలు పడితే తెల్లాపూర్ మేలచెరువులకు ఈ వరద కాలువ ద్వారా నీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. ఎక్కడో దగ్గర జామ్ అయ్యి కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు, పొడంచెరు సబ్ డివిజన్ సంబంధించిన డిఈ గారు, మరి ఏఈ గారు, మరి ఎవరైతే ఉన్నారో ఈ చెరువుకు సంబంధించిన అధికారులు, ఇరిగేషన్ అధికారులు వెంబడే స్పందించి ఈ మేలే చెరువుకు సంబంధించిన వరద కాలువలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వరద కాలం మొత్తం పొదలతో నిండుకుపోయి ఉన్నాయి, అక్కడ మట్టి కుప్పలతో నిండిపోయి ఉన్నాయి. మరి రేపు పొద్దున భారీ వర్షాలు పడితే నీళ్లు చిల్లర వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా స్పందించి ఈ వరద కాలంలో ఉన్న ఈ పొదలను, ఈ మట్టి కుప్పలను ఎమ్మడే తొలగించి ఈ వరద కాలువలను మంచిగా నీట్గా పెడితే తప్ప నీళ్ళు రావు. లేని ఎడల నీళ్ళు వెనుకనే జామ్ అయ్యి మరి కట్టేది అయిపోయి బయటికి పక్కకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, ఇరిగేషన్ అధికారులకు, పొడంచెరు సబ్ డివిజన్ ఇరిగేషన్ అధికారులకు ఒకటే తెలియజేస్తున్నా, ఏదైతే వరద కాలువల మీద మీరు ఎన్ఓసీలు ఇస్తున్నారో ఎన్ఓసీల మీద ఉన్న శ్రద్ధ మరి వరద కాలువల డెవలప్మెంట్ మీద, మరి వరద కాలువలు పొదలు మూసుకుపోతే మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు? మరి ఒక్కసారి మీరు ఏ విధంగా అయితే ఎన్ఓసీల మీద స్పందిస్తున్నారో మరి వరద కాలువను కూడా కాపాడండి. రేపు రాబోయే రోజుల్లో మరి వర్షాలు బాగా పడితే నీళ్లు రాని పరిస్థితి. ఎంబడే స్పందించి ఈ వరద కాలంలో ఉన్న మూసుకుపోయిన పొదలని ఎంబడే తొలగించాలని కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఇరిగేషన్ అధికారులకు ముఖ్యంగా తెలియజేస్తున్నా. నెలల పోలీస్ స్టేషన్ పరిధిలో అవడం గ్రామ శివార్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేసి సుమారు 11 లీటర్ల గుడంబా స్వాధీనం చేసుకుని 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీనివాస్ అనే నిందితుడిని అదుపులో తీసుకోగా మరో 2 పరారులో ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన ఓ కుటుంబం ఆంధ్రలోని కట్కూరు శివాలయానికి దర్శనం కోసం వెళ్లి గోదావరి స్నానానికి దిగి తల్లి కొడుకు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గోదావరిలో గజ ఈతగాళ్ల సాయంతో వెతుకుతున్నారు. అల్లం శెట్టి నాగమణి అల్లం శెట్టి అయ్యా అయ్యా నా కొడుకు అయ్యా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వీరశైవ లింగాయత్ల అభివృద్ధికై కృషి చేస్తామన్న రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్. టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన డ్రగ్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలు అందించిన మంత్రి దామోదర రాజనరసింహ. వలిగొండ మూసీ బ్రిడ్జిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జనసేనాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.